యాదమరి పిఎస్ లిమిట్స్లో గంజాయి అక్రమ రవాణా వెలికితీత జరిగింది. 2/6 అంటే నిన్నటి దినం అనగా 2/6/2026 3:30 గంటలకు బెంగళూరు చిత్తూరు బెంగళూరు హైవేలో వరిగేపల్లి వద్ద సర్వీస్ రోడ్లో యాదమరి ఎస్ఐ రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయులు తుషార్ డూడి ఐపీఎస్ వారు ఆదేశాలు మరియు ఈ గంజాయి మీద ప్రత్యేక కార్యాచరణ చేయడం జరిగింది. అంటే అక్రమ రవాణా అడ్డుకోవడము, తర్వాత కాలేజీలు ఇలాంటి ప్రదేశాల్లో అక్రమంగా గంజాయి అమ్ముడు వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ధైర్య స్పర్శ అని చిత్తూరు జిల్లాలో ఒక ప్రోగ్రాం కింద సారు జిల్లా పోలీసును అప్రమత్తం చేసి గంజాయిని ప్రత్యేక జిల్లాలో లేకుండా గంజాయి లేని జిల్లాగా గంజాయి లేకుండా నిర్మూలించేకి అన్ని కార్యాచరణలు భాగంగా ప్రత్యేకంగా చేయడంలో ఈ అలర్ట్ చేయడంలో ఈ అందరూ దీని మీద గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినము 2/6/2026 3:30 గంటలకు ఖచ్చితమైన సమాచారం మేరకు యాదమరి ఎస్ఐ తర్వాత యాదమరి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ జయంతి వారి ఆధ్వర్యంలో ఒక అక్రమ రవాణాను వాళ్ళకున్న సమాచారం మేరకు డస్టర్ వాహనంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి బెంగళూరుకు వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు వరిగిపల్లి వద్ద ఆ వాహనాన్ని అనుమానంగా ఆపి తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహనం తనిఖీ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి పారిపోవడం ప్రయత్నించగా పట్టుకున్నారు. వారు విచారించగా వాళ్ళు వాలంటరీగా చెప్పడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒకడు దీక్షిత్ సుక్రీత్, తండ్రి సోమనాథ్ సుక్రీత్ అతను, తర్వాత మురళీధర్ బురిడి, ఇతనితో కలిపి ఆ వాహనం ఓనరు, తర్వాత అతనికి సంబంధించిన ఫ్రెండ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేస్తూ ఈ బెంగళూరులో ఒక వ్యక్తికి డెలివరీ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రతి కేజీకి 30,000 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు డెలివరీ చేసినందుకు. ఇది మొత్తము 39.5 కేజీల గంజాయి రవాణా చేయడం చేస్తున్నారు. ఆ గంజాయిని డిటెక్ట్ చేసి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఆ డిటి గారు సీజ్ చేయడం జరిగింది. ఇందులో దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరిని. తదుపరి దర్యాప్తులో మిగిలిన అబ్స్కాండింగ్ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వాహనం విలువ 5 లక్షలు, గంజాయి విలువ 11.88 లక్షలు, అంటే టోటల్ మొత్తం విలువ 16.88 లక్షలు. తర్వాత 2 మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ వద్ద నుండి. తర్వాత కొన్ని డూప్లికేట్ నంబర్ ప్లేట్స్ కానీ ఉన్నాయి 2, అవి కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కేసు క్రైమ్ నంబరు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 20B రెడ్ విత్ 8C ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ శ్రీధర్ నాయుడు గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇలాంటి అక్రమ రవాణాలు కట్టేకి అన్ని చర్యలు ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. అట్లాగే ఓఎస్డి సారు రాజశేఖర్ రావు సార్ పర్యవేక్షణలో ఈ మన చిత్తూరు జిల్లా అందరూ ఈ స్పెషల్ టాస్క్ కింద చేస్తూ మనం రీసెంట్గా కానీ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరగడం జరిగింది. మా సబ్ డివిజన్లో 3 ప్లేసులు పూతలపట్టు, తర్వాత ఐరాల, చిత్తూరు 2 టౌన్ పిఎస్లో జరగడం జరిగింది. అక్కడ కానీ డ్రగ్ కిట్స్ ద్వారా ఎవరైనా ఈ మనం రౌడీ షీటర్స్ ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. అందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళ మీద ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ మీద ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అరికట్టేకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ ధైర్య స్పర్శ దగ్గర ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడుతున్నారో ఈ గంజాయి సంబంధించి గంజాయి కన్జ్యూమర్స్ కానీ వీళ్ళంతా అవి కానీ లేకుండా జిల్లాలో అరికట్టేకి ప్రత్యేక కార్యాచరణల కింద చేస్తున్నాం. అదేవిధంగా ఈ టాస్క్లో ఎస్ఐ యాదమర్రి, సిఐ వెస్ట్ సర్కిల్ వారి సిబ్బంది చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. స్మగ్లర్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. హైవేల్లో అంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైన సమాచారం మేరకు వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రొఫెషనల్గా చేయడం వల్ల ఈ వాహనాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది.
దీని మీద ఇలా గంజాయి మీద ఎవరు అక్రమ రవాణా చేసినా, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ట్రాన్స్పోర్టింగ్ తమిళనాడుకు కానీ కర్ణాటక కానీ ఒరిస్సా నుండి మనకు ఎక్కువ మనం డిటెక్షన్ ఆఫ్ కేసెస్లో ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడుకు కానీ లేకుంటే కర్ణాటక కానీ జరుగుతుంటాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇంకా నిఘా పెట్టి రైళ్లలో పోయే వాళ్ళ మాదిరిగా కానీ బస్సుల్లో ప్రయాణించే వారిపైన కానీ ఈ వాహనాల్లో తీసుకువెళ్ళే కానీ ప్రత్యేక నిఘా ఉంచి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ఫ్యూచర్లో ఇంకా ఉక్కుపాదం దీని మీద మోపుతామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి మన చిత్తూరు జిల్లా పోలీస్ ప్రత్యేక కార్యాచరణ అంటూ ఒకటి మా ఎస్పీ గారు తుషార్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ వల్ల కలిగే హానికరం ఎంతవరకు ఉందనేసి ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది. ఇంకా కూడా అది కంటిన్యూ చేస్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ నిర్మూలన భాగంగా ఈ కార్యాచరణలో భాగంగా ఆపరేషన్ గరుడ అనేసి, ఆపరేషన్ వజ్రప్రహార్ అనేసి ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇలా డ్రగ్స్ కేవలం డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకుంటేనే దొరుకుతారనేసి ఒక ధైర్యం ఉండేది కొంతమందికి. బట్ ఇప్పుడు అలా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏ రకంగా అయితే మనం బ్రీత్ అనలైజర్స్లో పట్టుకుంటున్నామో సేమ్ అదే రకంగా ఇప్పుడు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ అనేసి వస్తున్నాయి. అప్పటికప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేసి టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని మనం తెలుసుకోవడం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది రౌడీ షూటర్స్ కానీ డ్రగ్ అఫెండర్స్ కానీ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈ డ్రగ్స్ నివారణలో భాగంగా ప్రతి ఒక్క ఎస్హెచ్ఓ కూడా ఆల్ కాలేజ్లో కూడా కొన్ని మనం క్లబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ని, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళస్ కూడా స్టేక్ హోల్డర్స్ తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఎక్కడే కానీ ఈ మహమ్మారిని ప్రబలకుండా మన జిల్లాలో మనము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా విద్యార్థులు దీన్ని బారిన పడి నాశనం అయిపోకుండా, వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడైపోకుండా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తున్నాము. దయచేసి మీ పిల్లల్ని గమనించుకోండి. ఈవెన్ మీ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ లగేజ్ని ఏవైతే ఉన్నాయో బుక్స్ సంబంధించింది అప్పుడప్పుడు మీరు తనిఖీ చేయండి. వాళ్ళకి తెలియకుండానే తనిఖీ చేయండి. అలా ఏమైనా ఉంటే కూడా ఒకవేళ మీరు మార్చుకోలేని పరిస్థితి ఉంటే మాకు రహస్యంగా చెప్పినా పర్లేదు. మీ పిల్లలకు మీరు చెడ్డ కాకపోయినా పర్లేదు. మాకు చెప్తే మేము ఏదో రకంగా వాళ్ళని దారి తీసుకొస్తాము. డ్రగ్ డిడక్షన్ సెంటర్స్కి పంపించే విధంగా చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మళ్ళీ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, మంచి ఆరోగ్యవంతులు అయ్యేదానికి, వాళ్ళకి బంగారు భవిష్యత్తు కలిగే విధంగా చేసేదానికి పోలీసులుగా మా వంతు సహాయ సహకారాలు మేము ఇస్తామనేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి ప్రెస్ సోదరులు కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్న డ్రగ్స్కి సంబంధించి మా దృష్టికి తీసుకురండి. ఎవరు ఇటువంటి సమాచారం తీసుకొచ్చినా కూడా మేము గోప్యంగా ఉంచుతాం. ప్రతి ఒక్కరూ మనం సమాజం ఈ మహమ్మారి బారి నుంచి కాపాడేదానికి ప్రతి ఒక్కరూ మనం భాగస్వాములు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా ఎస్పీ తుషార్ రెడ్డి ఐపీఎస్ గారు ప్రత్యేకంగా ఈ కార్యాచరణ ఏ రకంగా చేయాలనేది వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ముందుకు పోయి ఇంకా మంచిగా ఈ ఫలితాలు సాధిస్తాం. ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ మీద, డ్రగ్స్ అఫెండర్స్ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామనేసి కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూ థ్యాంక్ యూ. మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది. ఫహీన్ అని ఒక అతను ఆల్రెడీ అరెస్ట్ చేసి పంపడం జరిగింది కోర్టుకు. అదే కేసులో సంబంధించి ఎవరైతే పరారైనా ఆ వ్యక్తి మీద కానీ నిఘా పెట్టినా బేడీలు ఏమీ లేదు. దట్ ఈస్ రూమర్స్. సర్వేలెన్స్ లో పెట్టున్నారు. దానికి ప్రత్యేకంగా మనం అక్కడ కౌన్సిలర్ వార్డు నళిని అని ఉంది, దొడ్డిపల్లి వార్డు సంబంధించి, ఆమె ఆధ్వర్యంలో అక్కడ ఫిజికల్గా అంతా విజిట్ చేసి వాళ్ళ ప్రజలనంతా అప్రమత్తం చేసి అక్కడ బీట్ను కానీ నిఘా పెంచి, తర్వాత నైట్ ఆఫీసర్స్ని కానీ విజిబిలిటీ పెంచి,
రెగ్యులర్గా పోయి వచ్చేటట్లుగా, తర్వాత కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసుకునేటట్లుగా వాళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అట్లాంటివి జరగకుండా చిత్తూరు పట్టణంలో ప్రత్యేక చర్యను తీసుకొని నైట్ రౌండ్స్ కానీ నిఘా పెంచడం జరిగింది, పెట్రోలింగ్ పెంచడం జరిగింది. అది క్లారిటీ అయితే లేదు, అది మారణాయుధమా ఏంటనేది ఇమేజ్ అంటే దాంట్లో తగిలేసుకుంటే మారణాయుధం అని అంటున్నారు. విజిబిలిటీగా అంత మారణాయుధమా మనిషి ఎట్లా అనేది కనిపించలేదు, మూవింగ్లో ఉన్నాడంతే. ఖచ్చితంగా చెప్పలేము ఇది డెడ్లీ వెపన్ అని మనం చెప్పలేము ఆ ఇమేజ్ని బట్టి. జస్ట్ స్ప్రెడ్ చేయడం జరిగింది. బట్ దాని ప్రకారం మనం ప్రజలు ప్యానిక్ కాకుండా ఇమ్మీడియట్గా మనకు తెలిసిన వెంటనే అక్కడ ఒక మీటింగ్ లాగా వాళ్ళకి అవేర్నెస్ చేసి కాన్ఫిడెన్స్ ప్రజల్లో బిల్డప్ చేసి అలాంటివి ఏమీ లేకుండా చేస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీడే నైట్ ఇన్స్పెక్టరు, ఎస్ఐలు నైట్ రౌండ్స్లో పోతున్నారు, బీట్ కానిస్టేబుల్ పోతున్నారు, భద్రా టీమ్స్ పోతున్నాయి, అన్ని విధాల రక్షకులు పోతున్నాయి. టైం మేనేజ్మెంట్ చేసుకొని ఎవరీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఆ ఏరియాలో మూమెంట్ వచ్చేటట్లుగా, అదే కాకుండా మిగిలిన అవుట్స్కట్స్ ఏరియాలో ప్రజలకు భరోసా ఇచ్చేటట్లుగా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. దేశంలో అతన్ని పట్టుకుంటే అతను వాంగ్మూలం ఏదైనా చెప్తే ఎవరు చెప్పినా ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదు. డ్రగ్స్ లో అతను చెప్పలేదు, అతను ఓన్లీ ఏ వ్యక్తికి అయితే ఇచ్చాడో అతని వ్యక్తి ముద్దాయిగా చేస్తాం. అతను ఇచ్చిన సమాచారాలు ఎవరెవరికి కాంటాక్ట్ లో ఉన్నాయో అతను చెప్పే కాక డిజిటల్ ఎవిడెన్స్ కానీ కలెక్ట్ చేస్తాం. అతనికి ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కానీ ముద్దాయిలు చేస్తాం. ఇందులో డ్రగ్స్ లో ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, ఏ పార్టీ ఏది అనేది దానికి ఏం ఇది లేదు. మా ఎస్పీ గారు ఈ ధైర్య స్పర్శ పెట్టిన తర్వాత ఎన్ని చోట్ల అవుట్స్కట్స్లో ఆ పెట్టిన చోటందుకు లైటింగ్ అంతా ప్రొవైడ్ చేయడము, ఆ చీకి బుషెస్ అంతా క్లీన్ చేయడము, అక్కడ ఉన్న యువకులు ఆడుకోవడానికి, వాళ్ళని డైవర్ట్ చేయడానికి, మంచిగా వాళ్ళ పరివర్తన రావడానికి, మిగతా ఎవరైనా ఫ్యామిలీస్ అటువైపు వెళ్ళడానికి కానీ లక్ష్యంగా ఇప్పుడు ఒక చిన్న చిన్న పార్కుల మాదిరిగా మారుతున్నాయి అవి. సో ఖచ్చితంగా మేము ఈ ధైర్య స్పర్శ దాన్ని కూడా ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తాము. ప్రజలకు అందరికీ కూడా మేము ఉన్నామనే భరోసా అయితే ఇస్తాం. తర్వాత ఈ రైడ్స్లో పాల్గొన్న ఇటువంటి మంచిగా దీన్ని డిటెక్ట్ చేసి దీన్ని సీజ్ చేసిన మన టౌన్ డిఎస్పి వెంకటనారాయణ గారికి, వారి ఆధ్వర్యంలో పనిచేసిన మన వెస్ట్ సిఐ గారికి, అలాగే యాదమరి ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బందికి, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మంచిగా రివార్డ్స్కి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది.